ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి విజయవాడలో ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి ఈ ఆరాధన ద్వారా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ మరి అద్భుతంగా నడిపించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు కట్టబడుతున్నాయి. ఎంతో మంది బ్రతుకులు మరి మార్చబడడం, నిజంగా ఆత్మీయతలో నడిపించబడడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. జూన్ 10వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధన మరి ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో మరి జరగనే ఉంది. ఈ ఆరాధనలో అద్భుతమైన మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలందరినీ కూడా బలముగా నడిపించునే ఉన్నారు. ప్రత్యేకంగా అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా, ఇదిగో ప్రతి బంధకాల నుంచి ప్రభు విడిపించడానికే మరి ఈ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం మరి పంట కాల్వ రోడ్లో ఉన్న మరి విజయవాడలో ఈ ఆరాధన జరిగించునే ఉన్నారు. తప్పక పాల్గొనండి, మర్చిపోకండి. జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు. మరియు అలాగే హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ట్విన్ సిటీస్ మరి హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలా అద్భుతకరమైన మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల జరుగుతోంది. మరి ఈ ఆరాధన ప్రత్యేకంగా జూన్ నెలలో మరి జూన్ 14వ తారీఖు అనగా 2వ శనివారం ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఈ అద్భుతమైన ఆరాధన జరగనై ఉంది. మరి ఈ ఆరాధన ద్వారా మిమ్మల్ని మీరు ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి మరి నడిపించబడాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మరి అద్భుతంగా ఈ ఆరాధన మరి హరిహర కళాభవన్లో జరిగించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. ఆత్మీయ స్థితి మరి చాలా అనేకమైన పోరాటాలు, బంధకాలు, చాలా మరి దిగజారిపోయిన పరిస్థితులు వీటన్నిటిలో చూస్తున్నారనుకుంటా. కానీ నిశ్చయముగా ప్రభు గొప్ప కార్యాలు మరి ఈ ఆరాధనలో జరిగించనే ఉన్నారు. ప్రత్యేకంగా గర్భఫలము లేని వారి కొరకు పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు సహాయంతో మరి దైవ సేవకులు ప్రార్థించనై ఉన్నారు. అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక మంది గర్భాలు తెరవబడుతూ ఉన్నాయి. అనేకమైన బంధకాల నుంచి, పోరాటాల నుంచి ప్రభు విడిపిస్తూ అనేక మంది జీవితాలు మారుస్తున్నారు. మీరు కూడా రండి, తప్పక పాల్గొనండి. మీ జీవితంలో కూడా ప్రభు కార్యం చేయనే ఉన్నారు. మరి జూన్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో కలుద్దాం. ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం. దేవుని మాటలు మరి విశేషకరంగా మన బ్రతుకులను మార్చడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం ఎంతగానో దేవుడు చక్కగా మాట్లాడుతూ అనేకమైన విషయాల్లో కృప చూపిస్తూ మనము నిజంగా మరి లోకంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా దేవునికి దగ్గరగా ఉండాలి, ఒకటి ఏంటంటే అన్ని విషయాలు ప్రభు మాట్లాడుతూ అద్భుతంగా మనలందరినీ కూడా చాలా చక్కగా ప్రభు నడిపిస్తున్నారు. మరి ఏ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి మరి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 11వ వచనం. నీకు సమృద్ధిగా మేలు కలగచేయును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. నీకు సమృద్ధిగా మేలు కలగచేయును. సమృద్ధిగా మేలు కలగచేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కని మాటలు ప్రభు మాట్లాడుతుండగా ఈ మాటని పట్టుకుందామండి. సమృద్ధికరమైన మేలులు అన్ని విషయాలు మరి ఏ విషయంలో ఏ పోరాటాలతో బాధపడుతున్నారు, ఏ విషయంలో మరి దిగజారిన స్థితిలో ఉన్నారు, ఏ విషయంలో చాలా అంతగా మరి దుఃఖంతో ఉన్నారు, ఏ విషయంలో మీరు ఏది కోల్పోయినా దేవుడు అంటున్నారు ఈ ఉదయకాల సమయంలో సమృద్ధికరమైన మేలును మీకు కలగ చేస్తాను అని. ఉదయకాల సమయంలో చూడండి, ఏ పోరాటాలతో ఉన్నా, ఏ బంధకాల మధ్యలో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా ప్రభువే విడిపించి సమృద్ధి అయిన మేలు ఇవ్వబోతూ ఉన్నారు. ఇదిగో మీ భూ విషయంలో, పంటల విషయంలో, మీరు చేస్తున్న పనులలో, మీరు వెళ్తున్న మార్గాల్లో, ఇదిగోండి మీకు ఏవి ఉన్నా ఇదిగోండి ప్రతి దాంట్లో కూడా ప్రభు నిశ్చయముగా అన్నిట్లో కూడా మరి దేవుడు మరి ప్రాముఖ్యంగా పిల్లల విషయంలో కావచ్చు, అన్నిట్లో ప్రభు మరి గొప్పగా కుటుంబం విషయంలో సమస్తమైన వాటిలలో
మనం వెళ్తున్న ప్రయాణంలో, వెళ్తున్న మార్గాల్లో, చేస్తున్న పనులలో, వృత్తిలో మరి అన్నిట్లో కూడా మరి దేవుడు సమృద్ధి అయిన మేళ్లను మన జీవితంలో కలగచేసే దేవుడే ఉన్నారు. ఇది ప్రభు మనందరితో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న ఈ మాటలు, ఈ బలమైన మాటలు పట్టుకొని మనం చక్కగా ముందుకు సాగుదామండి. నా జీవితంలో ఇప్పటికే నేను చాలా నష్టపోయి ఉన్నానండి. చాలా భయంకరమైన పోరాటాలు, చాలా భయంకరమైన ఇరుకులలో ఉన్నాను. ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులు. ఈ పరిస్థితులలో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నారు. నిజంగా నా జీవితంలో ఇది జరుగుతుందా అని ఆలోచిస్తున్నారా? లేదండి, ఖచ్చితంగా ప్రభు వాగ్దానం చేశారా? ఆ వాగ్దానం ఖచ్చితంగా మన ఎడల మరి దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నారు, కృప చూపించే దేవుడై ఉన్నారు. బాధపడకండి, దిగులు పడకండి. ఏ విషయంలో మీరు వేదనతో ఉన్న ఆ విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మనం చేయవలసింది ఒకటే, ప్రార్థన. అది ఏ విషయంలోనైనా, ఏ విషయంలో మరి చాలా భయంకరమైన పోరాటాలతో ఉన్నారో ఆ విషయంలో ప్రార్థిస్తే ప్రభు గొప్ప కార్యం చేస్తారు. ఇదిగో నిశ్చయముగా, ఇదిగో ఈ సమయంలో ఈ పరిస్థితులు ఏమి బాలేవేమో, కానీ ప్రభు నిశ్చయంగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా దాటించి గొప్ప విజయాన్ని దయచేయబోతున్నారు. ఈ మాటలు పట్టుకుని బలంగా ముందుకు సాగుదాం. ఖచ్చితంగా ఈ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చును గాక. ఆమేన్. మరి ప్రభు నెరవేర్చే దేవుడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఏ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం అయ్యా. మీ మాటలు ఎంతగానో ధైర్యాన్ని మాలో నింపుతూ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. ఏ విషయంలో బాధపడుతున్న ఆ విషయంలో ప్రతి కొరతను తొలగించి సమృద్ధికరమైన దీవెనల చేత నింపండి. వారు చేసిన పనులలో, వెళ్తున్న మార్గాల్లో, తీసుకుంటున్న తీర్మానాల్లో, వారి భూ విషయంలో, పంట విషయంలో అయ్యా, ఇదిగోని పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, అన్నిట్లో కూడా అన్ని విషయాల్లో సమృద్ధికరమైన మేళ్ల చేత నింపండి. ఈ ధైర్యం కలిగిన మాటల ద్వారా ఇంకను బలముగా ముందుకు సాగుట కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ ప్రభా అందరిని మీరు దీవించండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మీరు మార్చండి. ప్రభా క్షేమాన్ని చేయమని వేడుకుంటున్నాం. ప్రతి విషయంలో నీ కృపను ప్రతి ఒక్కరి పైన కుమ్మరించమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని కుమ్మరించండి. మంచి ఆరోగ్యాలు అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.